హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం వీడియోలో టేస్టీ అండ్ డెలీషియస్ బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బీట్రూట్ని పీల్ చేసి తురిమి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బాండల్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి, నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే పిస్తా పప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాండెట్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసి పచ్చివాసన పోయి మంచి ఎరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బీట్రూట్ బాగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ బాగా మునిగే వరకు కాచి తీసుకున్న పాలను వేసుకోండి. ఇక్కడ అప్రాక్సిమేట్గా నాకు 300 ml పాలు పట్టాయి. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ సేమ్ అలానే తీసుకుంటూ చేశారంటే బిగినర్స్ కూడా బీట్రూట్ హల్వాని ఈజీగా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ బీట్రూట్ని పాలల్లోనే బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడకపెట్టుకోండి. ఇలా ఈ బీట్రూట్ ఉడికేటప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడిని కానీ, ఇంకా యాలకలు ఉంటే ఒక 3 యాలకల్ని దంచి వేసుకోండి. ఇలా పాలల్లో బాగా ఉడికిపోయింది కదా, పాలన్నీ బాగా ఇమికిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే బీట్రూట్ తురుమును తీసుకున్నామో అదే కప్తో ఒక 1/2 కప్ చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే పని అయితే 3/4 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. చక్కెరని యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి. మనం దీన్ని అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. చక్కెర అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనకి కొద్దిగా వాటరీగా అవుతుంది. ఇప్పుడు ఇలా 2 మినిట్స్ తర్వాత లిక్విడ్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టి 1 మినిట్ పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా ఇంకా 1 or 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. బీట్రూట్ హల్వా ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత చిక్కపడుతుంది కాబట్టి అప్పుడు గట్టిగా అవుతుంది. చూసారుగా, ఎంతో సింపుల్గా చేసుకునే బీట్రూట్ హల్వా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. Thank you for watching.